కౌంటింగ్ దగ్గర పడ్డ కడప పార్లమెంట్ లో హీట్ ఇంకా తగ్గలేదు. వైఎస్ కుటుంబం కంచుకోటలో ఎవరు ఊహించని పోటీ జరిగింది ఈసారి. సోదరుడి ఆశీస్సులతో వైసీపీ నుంచి మరోసారి తలపడ్డ సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డికి ఈసారి సోదరి ప్రత్యర్థయ్యారు. షర్మిల పోటీతో వైసీపీ ఓట్లు చీలాయా? క్రిస్టియన్ ఓట్లను కాంగ్రెస్ అభ్యర్థి తన వైపు తిప్పుకున్నారా? టీడీపీ ఓట్లు కూడా కొన్ని చోట్ల హస్తం పార్టీకి టర్న్ అయ్యాయా? కడప గడపలో తెరవెనుక ఏం జరిగింది? క్రిస్టియన్ ఓట్లు ఎటువైపు? క్రాస్ ఓటింగ్ ఎవరికి అనుకూలం? ఫలితం మారుతుందా? మెజారిటీ తగ్గుతుందా? వైఎస్ సొంత జిల్లాలో కడప పార్లమెంటు నియోజకవర్గమే ఇప్పుడు హాట్ సీట్. 4 దశాబ్దాలుగా అక్కడ వైఎస్ కుటుంబాందే హవా. వైఎస్ కుటుంబం మాటే శాసనమన్నట్లుగా పార్లమెంటు స్థానంలో ఈసారి సీన్ మారింది. వైఎస్ కుటుంబం నుంచే 2 అభ్యర్థులు పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలవడం ఆ కుటుంబ అభిమానులను ఆలోచనలో పడేసింది. వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆ తర్వాత వివేకానందరెడ్డి, అనంతరం జగన్మోహన్ రెడ్డి, ప్రస్తుత ఎంపీ అవినాష్ రెడ్డి వీరంతా 4 దశాబ్దాలుగా కడప నుంచి ప్రాతినిధ్యం వహించారు. అయితే ఇప్పుడు వైఎస్ కుమార్తె షర్మిల కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా నిలబడ్డంతో సమీకరణాలు మారిపోయాయి. పోలింగ్లో షర్మిలకు అనుకూలంగా క్రాస్ ఓటింగ్ జరిగిందని కాంగ్రెస్ ప్రచారం చేస్తుంటే ఆ ఛాన్సే లేదంటోంది వైసీపీ. కాంగ్రెస్ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ వేసినప్పటి నుంచి ఓ వర్గం ఓట్లు ఆమెకు అనుకూలించేలా వ్యూహాత్మకంగా వ్యవహరించారట ఆమె భర్త బ్రదర్ అనిల్ చర్చిలన్నీ తిరుగుతూ మీటింగులు పెట్టి క్రిస్టియన్ ఓట్లను కూడగట్టారని కడపలో జోరుగా చర్చ జరుగుతోంది. అయితే క్రిస్టియన్ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి మళ్లే అవకాశం లేదని వైసీపీ బల్లగుద్ది చెప్తోంది. గత ఎన్నికల్లో కడప ఎంపీగా 3,80,000 మెజార్టీతో గెలిచారు వైఎస్ అవినాష్ రెడ్డి. ఈసారి మెజార్టీ కొంచెం తగ్గచ్చేమో గానీ షర్మిల గెలిచే అవకాశమే లేదని వైసీపీ గట్టిగా చెప్తోంది. అయితే షర్మిల వైసీపీ ఓట్లతో పాటు టీడీపీ ఓట్లను కూడా చాలా వరకు చీల్చారని కాంగ్రెస్ వర్గాలు లెక్కలేసుకుంటున్నాయి. పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని కొందరు టీడీపీ అభ్యర్థులు షర్మిలకు అనుకూలంగా ప్రచారం చేశారని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. వైసీపీ అభ్యర్థి లక్ష్యంగా కొందరు వ్యూహం మార్చుకోవడం షర్మిలకు అనుకూలించిందన్న చర్చ జరుగుతోంది. మొత్తం మీద కడప పార్లమెంటు నియోజకవర్గంలో క్రిస్టియన్ ఓట్లను కూడగట్టామని కాంగ్రెస్ బలంగా నమ్ముతోంది. అయితే అలా జరిగే అవకాశమే లేదని, ఎట్టి పరిస్థితుల్లో మళ్లీ అవినాష్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుస్తారని వైసీపీ నమ్మకంతో ఉంది. అవినాష్ రెడ్డి గెలుపు ఖాయమే అంటున్నా షర్మిల ఎన్ని ఓట్లను చీల్చుకున్నారన్నదే కడప పొలిటికల్ సర్కిల్స్ లో నాన్ స్టాప్ గా నడుస్తోన్న చర్చ.